హలో అందరికీ వెల్కమ్ టు హరిత టాక్స్. ఈరోజు మనం వినబోయే కథ చిత్తులమారి నక్క బావ. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా చిత్తులమారిది. అది ఎక్కడి నుండి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులం దానివే కాదు పొమ్మన్నవి. దానితో మాట్లాడడం కూడా మానివేశాయి. ఇక నక్క ఏం చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగకపోయేసరికి అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగళివానితో స్నేహం చేసుకున్నది. పాపం ఆ మంగళి చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయగా మాట్లాడేది. అది నిజమని మంగళి నమ్మాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఒకనాడు నక్క మంగళితో అన్నది కదా, మంగళిమామ మనం పళ్ళ తోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తిన్నని తినవచ్చు, మిగతావి అమ్ముకొని పొందు నిండా డబ్బులు పోసుకోవచ్చు అన్నది. పాపం మంగళికి ఈ మాటలు వినే వరకు నోరూరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోసపాదులు పెట్టాడు. తాను తన పెళ్ళాము కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవారు. నక్క మాత్రం పైన కర్రపెత్తనం చేస్తూ కావలి కాస్తున్నాననేది. కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకుని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు తినేది. ఒక్క పండు కానీ కాయ కానీ కనబడనిచ్చేది కాదు. ఒకనాడు మంగళి నక్కబావా తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడివి, వానాకాలం వస్తే కదా దొరికేది అన్నది ఆ నక్క. పాపం మంగళి ఆ మాటలను నమ్మాడు. వానాకాలం వచ్చినాక అడిగాడు. వానాకాలంలో ఎక్కడన్నా కాయలుంటాయా? చలికాలం రావాలి అన్నది ఆ నక్క. చలికాలం వచ్చినాక అడిగితే, పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలు ఉంటాయి, ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెప్తూ మంగళిని ఒక్క కాయ కూడా తిననిచ్చేది కాదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాచాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పొట్టపట్టినన్ని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసి చక్కగా పడుకున్నవి. పాపం మర్నాడు ప్రొద్దున్న మంగళి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడ నీళ్లు వచ్చాయి. చెట్లన ఒక్క కాయ లేదు. ఒక్క మూలన మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అది ఆకులు కమ్మి ఉండడం మూలాన కనబడడం లేదు. నక్క చేసిన మోసాన్ని గ్రహించి నక్కని దండించాలనుకున్నాడు మంగళి. ఇంటికి పోయి పొదిలో నుంచి మంగళి కత్తులు తీసి బాగా సానపెట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనబడకుండా ఆకులను అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు అదివరకే పాడు చేశాయి. తోటంతా గాలించడం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనబడింది. అది అత్యాశతో ఒక్క మాటుగా గుమ్మడికాయ మీదకు దూకింది. ఇంకేం, దాని ఒళ్ళంతా తెగింది. నెత్తురు కారడం మొదలుపెట్టింది. ఒళ్ళంతా మంటలు. ఏడ్చుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చున్నది. చాలాసేపటిదాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడు పని చేయకూడదని మనసులో అనుకున్నది. మంగళిని తిట్టుకుంది. ఎన్ని తిట్టినా ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారటం ఆగిన తర్వాత బయలుదేరదాం అనుకుంది. కానీ ఆ నెత్తురు ఎండి గట్టగట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులో నుంచి కదలలేదు, మెదలలేదు. నక్కకి మంగళి మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందిట్లో నుంచి బయటికి రాని, వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది. పాపం, ముందు ఇది బయట పడితే కదా మంగళి పని పట్టడానికి. అబ్బాయిలు, మనం కూడా చూద్దామా నక్కవాడి పని ఎట్లా పట్టిందో? కథ కంచికి మనం ఇంటికి. 90s కిడ్స్ ఈ కథలన్నీ వినే ఉంటాం మనం. ఈ కథలు, ఈ వింటేజ్ స్టోరీస్ అన్నీ ఇప్పుడున్న మన పిల్లల జనరేషన్కి అందించాలి అనే ఒక ఉద్దేశం. మన టైంలో నానమ్మలు తాతయ్యలు చెప్పిన కథలు, మనం విన్న కథలు మన పిల్లలకి తెలియజేయడం కోసం స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరిత టాక్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్